రైట్, మనం చూస్తూ ఉన్నాం, లైవ్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి కూడా. ఓవైపు అమెరికా విదేశాంగ మంత్రి కూడా విదేశాంగ క్లాస్ పీకింది, అయినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు రాలేదు. ఒకసారిగా మనం చూసుకుందాం, ఈ ఉగ్రదాడి ఈ యొక్క దాడికి సంబంధించి కూడా ఎలా అసలు స్టార్ట్ అయిందో చూసుకున్నట్టయితే పహల్గామ్ మొదటగా చెప్పుకోవాల్సింది. పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎంత నీచంగా ఎంత క్రూరంగా చంపారో మనందరికీ కూడా తెలుసు. ఈ మతానికి సంబంధించి కూడా ప్రేరేపించి మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ కూడా నిర్దాక్షిణ్యంగా చాలామందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. అయితే ఒక ఆడపిల్లకు సంబంధించి కూడా వెళ్ళి మీ మోదీకి చెప్పుకో, నేనే కాల్చాను, పాకిస్తాన్ ఉగ్రవాదులే కాల్చారని చెప్పుకో అని చెప్పేసి అంటే తను ఏడుస్తూ ఈ యొక్క మాట చెప్పింది. దాన్ని ఆ పదాన్ని ఏదైతే మన భారతదేశ ప్రధాని స్వీకరించాడు, మోదీకి చెప్తే ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో కూడా ఈ యొక్క దాడిని చూస్తే మనం తెలుసుకోవచ్చు. భారత ఆర్మీ ఏదైతే ఉందో ఈ దాడి ద్వారా కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పుకోవచ్చు. అయితే ఇది కొత్త ఏం కాదు పాకిస్తాన్కి. ఇంత గతంలో చూసుకున్నట్టయితే కూడా మన భారత సైన్యంపై కూడా ఎన్నో మాటలు కూడా దాడి చేసింది. అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అంటూ కూడా మనం భారత సైన్యం ఏదైతే ఉందో పాకిస్తాన్పై తిరుగుబాటు చేసింది. ఆ యొక్క సంబంధించినటువంటి ఆర్మీపై కూడా దాడి చేసి మట్టు పెట్టింది. అయినప్పటికీ కూడా కొంచెం కూడా ఎక్కడా కూడా భయం లేకుండా కూడా ఈరోజు ఎటువంటి మేకపోతు గాంభీర్యంతో ఈ యొక్క దాడులు చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ అనేది ఒక చిన్న రాష్ట్రం, ఎటువంటి రీసోర్స్ లేని రాష్ట్రం, ఎటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి లేని రాష్ట్రం, ఎటువంటి ఆదాయం లేని రాష్ట్రం, దేశం ఏదైతే ఉందో ఎటువంటి ఆదాయం లేని దేశం. అయినప్పటికీ కూడా ఎలాంటి సంబంధించినటువంటి కేవలం ఒక చైనాతో ఒక దేశంతో ఒక సంబంధం పెట్టుకొని ఈరోజు దానికి సంబంధించినటువంటి డ్రోన్లు ఏదైతే తీసుకొని దాని ద్వారా భారతదేశంపై దాడి చేస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా మన దేశ ప్రధాని ఏదైతే ఉందో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారితో కూడా పూర్తిగా కూడా ఏదైతే స్వేచ్ఛగా మీరు ఏం చేస్తారో చేయండి, ఖచ్చితంగా కూడా దీన్ని మనము గెలిచి తీరాలి, ఈ యొక్క దాడిని కూడా మెరుపు దాడితో పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించాలి అనే దిశగా కూడా మన దేశ సంబంధించిన ప్రధాని కూడా త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఈ ఫ్రీ హ్యాండ్తో ద్వారా ఒక్కసారిగా నిజంగా చెప్పుకున్నట్టయితే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా కూడా దీపావళి వచ్చేసింది పాకిస్తాన్కి. ఒక్కసారిగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా ఇలా లాస్ట్ బాక్లో చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా డ్రోన్స్ మనకు అక్కడ ఏదైతే ప్రాంతంలో కూడా దాడి జరుగుతూనే ఉంది. భారతదేశ ఆర్మీ కూడా పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇక తమ JF-17 ఫైటర్ జెట్ కూలిపోయినట్లు కూడా పాకిస్తాన్ ప్రకటించింది. ధర్మశాలలో IPL మ్యాచ్ కూడా నిలిపివేశారు. అయినప్పటికీ కూడా పాక్ మిసైల్స్పై నిర్వీర్యం చేసింది మన భారత డిఫెన్స్ సిస్టమ్. నిజంగా చెప్పుకోవాలంటే దేనికోసమైతే వెయిట్ చేశామో IS విక్రాంత్ ఏదైతే ఉందో ఆ దాడిని INS విక్రాంత్ ఏదైతే ఉందో ఆ యొక్క పైలట్ సంబంధించినటువంటి దాడి కూడా జరిగింది. సో ఎట్టకేలకు విక్రాంత్ ఏదైతే ఉందో మన తెరపైకి వచ్చింది. ఈ తెరపైకి రావడంతో కూడా ఒక్కసారిగా భీకర దాడులు అనేటివి కొనసాగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున వరకు ఏదైనా జరగచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు లేకపోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రధాని ఏదైతే ఉన్నాడో ఆయన ఇంటి దగ్గరలోనే ఈ యొక్క బాంబు పేలు జరిగింది. ఆ బాంబు దాడితో పిరికి పందగా కూడా అక్కడ నుండి పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన సైన్యం సహాయంతో కూడా అక్కడ నుండి పారిపోవడం జరిగింది. ఇప్పటికే మనకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఒక పైలట్ కూడా మన భారత ఆర్మీకి సంబంధించి అక్కడ ఆయన అదుపులో ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా మనం లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్లోని పంజాబ్లో గల ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ కూడా ధ్వంసమైంది. ఇక జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. నిజంగా చెప్పాలంటే అప్పటి వరకు సుమారు 8-7 గంటల వరకు కూడా ఎలాంటి చప్పుడు లేకుండా ఉన్నటువంటి యొక్క ప్రదేశం అది. అప్పటికి కూడా నిన్న ఇవాళ కూడా చూసుకున్నట్లయితే కొన్ని దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఈరోజైతే దాడి జరగలేదు. నిన్న మనం చూసుకున్నట్లయితే మనం దాడి చేసాం, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ దాడి చేసింది. అయినప్పటికీ కూడా భయపడ్డట్టు ఈ యొక్క నటించి ఈరోజు పాకిస్తాన్ దాడులకు తెగబడింది. కయ్యానికి కాలు దూసింది. నిజంగా చెప్పాలంటే కయ్యానికి కాలు దూసింది. తన చెప్పుతో తానే కొట్టుకునే విధంగా ఈ యొక్క దాడులు భారతదేశ ఆర్మీ ఏదైతే దాడులు చేస్తుందో దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక సమరమే మరోవైపు భారత్ కూడా భీకరమైనటువంటి దాడులు చేస్తూ ఉంది.
రైట్, హ్యాపీ దీపావళి టు పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా భారత్ కూడా ఇక సమరమైన శంఖారావం పూరించింది. అప్పట్లో మహాభారతంలో కృష్ణుడు ఎలా పూరించాడో ఇప్పుడు మన నరేంద్ర మోదీ కూడా అలాగే పూరించాడు. ఒక్కసారి చూసుకోవచ్చు, మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా తోడైంది దీనికి తోడుగా. అలాగే భారత ఆర్మీ ఏదైతే ఉందో త్రివిధ దళాలు కూడా ఒక విజృంభిస్తున్నాయి. మొత్తం కూడా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ని నామ రూపాలు లేకుండా చేసేందుకు ముందుకు సాగుతున్నాయి. ఇక యుద్ధం ప్రారంభం అయిందా కాదు, అయిపోయింది. ఎవరికి ఎలాంటి దాడులకు సంబంధించి కూడా ఎలాంటి గాయాలు కాకుండా కూడా భారతదేశం సంబంధించినటువంటి ఆర్మీ ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పౌరులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా హాని జరగలేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది. సో వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మిసైల్స్ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది మన భారత సైన్యం. అయినప్పటికీ కూడా మనం ముందుగా అనుకున్నట్టు కూడా చెప్పాలంటే పహల్గామ్ ఉగ్రదాడికి ఈ యొక్క దాడితోనే పాకిస్తాన్కి సంబంధించి కూడా పతనం ప్రారంభమైపోయింది. ఆ ఒక్కరోజు ఆ క్షణం ఆలోచించేది ఉండే, అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చే దాపురించిందంటే ఆ ఒక్కరోజు మనము ఆలోచించాల్సిన విషయం ఉండాల్సింది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించుకోవద్దు. ఎందుకంటే ఉగ్రవాదానికి సంబంధించి కూడా ప్రపంచ దేశాల్లో ఎవరికి అడిగినా కూడా ఎప్పుడు ఏ టైంకి అడిగినా కూడా ఉగ్రవాదాన్ని సమర్థించేటువంటి దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఏ దేశాన్ని అడిగినా కూడా పాకిస్తాన్ అనే చెప్తారు. రైట్, ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకవైపు మన భారత ఆర్మీ ఏదైతే ఉందో దాడులు చేస్తున్నప్పటికీ కూడా భీకర దాడుల దృశ్య ఈ యొక్క చూస్తున్నాం. అయితే ఇప్పుడేందైనా తాజా సమాచారం మేరకు బిఎల్ఏ కూడా ఈ యొక్క పాకిస్తాన్ పై కూడా దాడి చేస్తూ ఉంది. ఇరు దేశాలకు సంబంధించి కూడా లిబర్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు. ఇక పాకిస్తాన్కి పతనం పక్కా అని చెప్పేసి అనుకోవచ్చు. పాకిస్తాన్కి ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజుగా చెప్పొచ్చు. ఇప్పటికే మన సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్కి సంబంధించి కూడా గ్రేవ్ యార్డ్స్ పెట్టేస్తున్నారు. 1947 to 2025 అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించేది ఉండే, ఒక్క రోజు కూడా ఆలోచించేది ఉండే. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కూడా ఏదైతే దాడి చేసిందో, కానీ దాడి చేసినప్పటికీ కూడా మీరు హిందువులా లేకుంటే ముస్లింలకు సంబంధించి కూడా చూసి మరి నిర్దాక్షిణ్యంగా పిల్లలని చూడకుండా వారిని భయపట్టించారు. అమాయకులైనటువంటి ప్రజలను కూడా మీరు బాధించారు. ఈ బాధకు కన్నీళ్ళకు సంబంధించిన కర్మ అనుభవించాల్సిందని చెప్పేసి మన భారతదేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తన చేతిలోకి తీసుకున్నాడు. దెబ్బకు దెబ్బ తీసే విధంగా కూడా మరోవైపు భారత్ భీకర దాడులు చేస్తూనే ఉంది. సో త్రివిధ దళాలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మన దేశ ప్రధాని కూడా. ఏదైతే అది అవుతుంది ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం కూడా పోర్టులో భారీ పేలులయ్యాయి. భారత భీకర దాడుల్లో భాగంగా కరాచీపై దాడులు చేశాయి. కరాచీకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో కూడా దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత కూడా కరాచీ పూర్తిగా కూడా బూడిదగా మారిపోయింది. 1971లో ఈ యొక్క దాడి ఏదైతే జరిగిందో కరాచీపై ఇక భారత్ దాడులు చేస్తూ ఉంది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడు పాక్పై మొదలైంది. భారత సైనిక చర్య కరాచీ పోర్టుపై డ్రోన్లతో దాడి చేసింది. దాదాపు 8 నుండి 10 వరకు కూడా డ్రోన్ దాడి చేయడంతో ఒక్కసారిగా పూర్తిగా మంటలు వ్యాపించాయి. పూర్తిగా స్మాష్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
సంబంధించి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని